పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయల ఉండాలని, అదేవిధంగా వాళ్లకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని ఏప్రిల్ మాసంలో కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మార్చిలో ఇస్తే ఏప్రిల్లో ఇస్తే ఏప్రిల్ నుంచి వెళ్ళి ఈ రోజు వరకు కూడా కనీస వేతనాల సవరణ మండలి సమావేశాలు జరుగుతున్నాయి. కానీ మన కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయటం లేదు. అదేవిధంగా సింగరేణిలో దశాబ్దిన్నర అంటే గత 15 సంవత్సరాలుగా కనీస వేతనాలు అమలు చేయక డిఏ వేతనాల పైన ఉన్నటువంటి వేతనాలు ఇస్తా ఉన్నారు. ఈ వేతనాలు సరిపోవటం లేదు. మన పద్ధతి ప్రకారంగా చూసినట్టయితే అన్స్కిల్డ్ కార్మికులకు 23,275 రూపాయలు ఇవ్వాలి. సెమీ స్కిల్డ్ వాళ్ళకి 27,264 రూపాయలు ఇవ్వాలి. స్కిల్డ్ వాళ్ళకి 30,250 రూపాయలు ఇవ్వాలి. హై స్కిల్డ్ వాళ్ళకి 35,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సలహా మండలి కనీస వేతనాల సలహా మండలికి మనము డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ డిమాండ్ నోటీస్నే మన సింగరేణి యజమాన్యానికి కూడా ఇవ్వడం జరిగింది. నేటికి 4 నెలలు గడుస్తున్నా కనీస వేతనాలను ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు. తక్షణమే కనీస వేతనాలను అమలు చేయనట్టయితే ఏఐటీసీ పక్షాన మేము ఆందోళన పోరాట కార్యక్రమాలను చేస్తామని చెప్పేసి సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మా విషయాలపైన సింగరేణి యాజమాన్యం అధ్యయనం చేయాలి. కనీస వేతనం ఇవ్వకపోయినా కూడా 23,275 రూపాయల నుండి మా జీతాలు పెరగవలసినటువంటి అవసరం ఉంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మేము బ్రతకాలి కనుక దీంట్లోనే భాగంగా మన డైరెక్టర్ గారు చెప్పిన విధంగా మాకు కార్మిక బీమా ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి 1 సంవత్సర కాలం గడుస్తున్నది. అయినా కూడా ఈ రోజు వరకు కూడా మాకు ఆ విషయాలలో ఏమాత్రం కనిపించడం లేదు. బ్యాంకు బుక్కులలో ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది అని చెప్పిండ్రు. ఆ ఇన్సూరెన్స్ ఇంతవరకు వర్తింప చేస్తుందా లేదా వివరంగా మాకు తెలవటం లేదు. ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం తక్షణమే కల్పించాలి. అదేవిధంగా మాకు రావాల్సిన సంక్షేమాలను అమలు చేయడం కోసం మీ సింగరేణి యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి సంబంధిత అధికారులకు ఏఐటీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.